హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ఆంక్షలను విధించారు. కుల మత ప్రాంతాలు లేకుండా హోలీని అందరూ జరుపుకుంటారని అన్నారు. ఈ ఏడాది ముస్లింల రంజాన్ మాసంలోనే హోలీని శుక్రవారం జరుపుకోనున్న నేపథ్యంలో మత ఘర్షణలు చెలరేగకుండా హైదరాబాద్ పోలీసులు పలు ఆంక్షలను విధించారు. మార్చి 14న ఉదయం 6 గంటల నుంచి 15న ఉదయం 6 గంటల వరకు 24 గంటలు ఆంక్షలను విధించారు. రోడ్డు మీద వెళ్లే వారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గుంపులుగా రోడ్లపై ర్యాలీలు నిర్వహించవద్దని సూచించారు. అలా చేసిన వారిపై పబ్లిక్ న్యూసెన్స్ కేసులు పడతామని చెప్పారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ఆంక్షలను విధించారు. కులమత ప్రాంతాలు లేకుండా హోలీని అందరూ జరుపుకుంటారని అన్నారు. ఈ ఏడాది ముస్లింల రంజాన్ మాసంలోనే హోలీని శుక్రవారం జరుపుకోనున్న నేపథ్యంలో మత ఘర్షణలు చెలరేగకుండా హైదరాబాద్ పోలీసులు పలు ఆంక్షలను విధించారు. మార్చి 14న ఉదయం 6 గంటల నుంచి 15న ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు ఆంక్షలను విధించారు. రోడ్డు మీద వెళ్లే వారిపై కూడా రంగులు చల్లితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. రైట్ తేజ, చెప్పండి. యమున, మొత్తానికి కులాలకు మతాలకు అతీతంగా కూడా అంటే హిందువులతో పాటు అందరూ అన్ని మతాల వారు కూడా ఈ హోలీ పండుగను ఎంత అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. అయితే హోలీ పండుగకు నిబంధనలు పెట్టడం పట్ల, ఆంక్షలు విధించడం పట్ల తెలంగాణ ప్రభుత్వం పైన, ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పాలన పైన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే మాత్రం తీవ్ర వ్యాఖ్యలే చేశారన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వ్యవహరిస్తుంది. హిందూ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ అనేటువంటి వ్యాఖ్యను కూడా ఇటు రాజాసింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే హిందువులు పండుగకు వ్యతిరేకిగా మారింది అనేటువంటి వ్యాఖ్యను కూడా రాజాసింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అనుమతి ఇవ్వటాన్ని కూడా రాజాసింగ్ అయితే తప్పుపట్టారు. ఎందుకంటే రంజాన్ మాసంలో ముస్లింలు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళ పండగ కానీ వారు నిర్వహించేటువంటి విధానం కానీ ఏ స్థాయిలో వారికి ఉన్నటువంటి ఫ్రీడమ్ కనీసం హిందువులకు లేకుండా పోయింది అనేటువంటి ఒక విచారాన్ని అయితే ఆయన వ్యక్తం చేశారు. ఇంకా ప్రత్యేకించి 9వ నిజాం లాగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ కూడా రాజాసింగ్ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.